హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి జీరో లెవెల్ నుండి కోడింగ్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో అసలు కోడింగ్ ఇంతవరకు టచ్ చేయకుండా వెరీ బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తే సో కోడింగ్ నేర్చుకోవడానికి మనకు మ్యాక్సిమం ఎంత టైం పట్టచ్చు అనేది డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే సో మెనీ బిగినర్స్ హ్యావ్ దిస్ క్వశ్చన్. సో కంపల్సరీ చాలా బిగినర్స్ కోడింగ్ స్టార్ట్ చేసే ముందు సో ఖచ్చితంగా ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఇదే అనమాట. సో ఎంత టైంలో మనం ఈ కోడింగ్ అనేది నేర్చుకోగలుగుతాం అని చెప్పేసి సో ఫస్ట్ క్వశ్చన్ ఇదే రైజ్ అవుతుంది అనమాట. సో కోడింగ్ ఈజ్ ఏ స్కిల్, నాట్ ఏ వన్ డే టాస్క్. సో కోడింగ్ అనేది ఖచ్చితంగా స్కిల్ అనమాట. సో ఒక్కరోజు 2 రోజుల్లో నేర్చుకునేది కాదు. సో కంపల్సరీగా మనము ఒక టైం ఫ్రేమ్ అనేది పెట్టుకొని సో అది కంప్లీట్ చేయాలన్నమాట. సో టైం డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. సో ఖచ్చితంగా ఎంత టైం పడుతుంది అని మన ఎఫర్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటే సో ఆ టైం కూడా మన ఎఫర్ట్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో కన్సిస్టెంట్గా డైలీ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తే సో మినిమం టైంలోనే కంప్లీట్ చేయొచ్చు. సో ఫేజ్ 1 చూసుకుంటే సో ఫస్ట్ 1 to 2 monthsలో బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఇంతవరకు అస్సలు ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ కానీ అస్సలు టచ్ లేని వాళ్ళు సో ఫస్ట్ 1-2 monthsలో ఏం చేయాలి అంటే కంప్లీట్గా బేసిక్స్, ఫండమెంటల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. సో బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలి ఫస్ట్ 1-2 monthsలో. లైక్ ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి. లర్న్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++, జావా, పైథాన్, ఎనీథింగ్. సో మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే సో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో అందులో బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట ఫస్ట్ 1-2 monthsలో. లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి బేసిక్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, సో ఆపరేటర్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి. అదేవిధంగా కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. సో ఇందులో ఇఫ్, ఎల్స్, లూప్స్, సో డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, రిపిటేటివ్ స్టేట్మెంట్స్ ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి కూడా నేర్చుకోవాలి. అండ్ బిల్డ్ బేసిక్ అండర్స్టాండింగ్. సో కంప్లీట్గా ఈ వేరియబుల్స్ నుంచి కూడా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ వరకు ఈ బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసేయాలన్నమాట ఫస్ట్ 1-2 monthsలో. సో ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ చేయాలి. లైక్ ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే సో ఫర్దర్గా మళ్ళీ ఆ టాపిక్స్ని విజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో బేసిక్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఫేజ్ 2లో సో కోడింగ్ అనేది నేర్చుకున్న తర్వాత 1-2 monthsలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సో అప్ టు ఒక మార్క్ వరకు కూడా మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ 2-3 monthsలో ప్రాక్టీస్ అనేది చేయాలి. లైక్ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. డేటా స్ట్రక్చర్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. సో డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథం కంపల్సరీ అనమాట. డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ లేకుండా సో మనం పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్ అలాంటివి సో క్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మనం హై రోల్స్ అనేవి క్రాక్ చేయొచ్చు ఈజీగా. సో మనకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. కోడ్ ఫోర్సెస్, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, సో ఈ విధంగా మనకు చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. సో అందులోకి వెళ్ళిపోయి సో డైలీ ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఉంటే డేటా స్ట్రక్చర్స్లో సో ఇట్ విల్ బీ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ లాజిక్ అండ్ థింకింగ్, స్టార్ట్ స్మాల్ కోడింగ్ ఎక్సర్సైజెస్. సో కోడ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, లాజిక్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది, సో ప్రోగ్రామ్కి అని థింక్ చేసే అబిలిటీ అనేది డెవలప్ చేసుకోవాలన్నమాట. ఒక ప్రోగ్రామింగ్ క్వశ్చన్ ఇస్తే ప్రాబ్లమ్ క్వశ్చన్ సో దానికి ఎలా లాజిక్ అనేది రాయాలి, ఎలా బిల్డ్ చేస్తాం స్టెప్ బై స్టెప్ లాజిక్ అనేది, సో అదంతా కూడా థింక్ చేసే అబిలిటీని డెవలప్ చేసుకోవాలి. సో కన్సిస్టెంట్గా కోడింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మంచి గ్రిప్ అయితే వస్తుంది. అదేవిధంగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే మనం ఏం చేయాలంటే సో ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా కొంచెం టైం అయితే కేటాయించాలి. సో ప్రాజెక్ట్స్ కూడా కంపల్సరీగా చేసి మనం రెజ్యూమ్లో అయితే షోకేస్ చేసుకోవాలి. లైక్ మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సో ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసి సింపుల్ ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్లై యువర్ నాలెడ్జ్. సో ఏవైతే మీరు నేర్చుకున్నారో సో ఓన్లీ ఆ స్కిల్సే అప్లై చేసి ప్రాక్టికల్గా
మీరైతే బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అండర్స్టాండ్ రియల్ వరల్డ్ యూసేజ్ అండ్ ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్. సో ఆ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానివచ్చు, ఆ ప్రాజెక్ట్స్ కానివచ్చు, రియల్ వరల్డ్ యూసేజ్ గురించి అయితే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి కాన్సెప్చువల్గా, అదేవిధంగా ప్రాక్టికల్గా కూడా. సో ఇవన్నీ కూడా చేస్తే మనకి ఏమవుతాయంటే ఖచ్చితంగా ఆ కోడింగ్ మీద కానివచ్చు, ఏదైతే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో సో దాంట్లో మంచి కాన్ఫిడెన్స్ అనేది మీకు బూస్ట్ అవుతుంది. సో టోటల్ టైం రిక్వైర్డ్. సో ప్రాజెక్ట్స్ వర్క్ చేసిన తర్వాత సో టోటల్ టైం రిక్వైర్డ్. సో ఈ టైం అనేది ఇండివిజువల్ బేస్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కో టైం అనేది పడుతుంది. సో ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టైం అనేది పడుతుంది. సో యావరేజ్గా మనకి అరౌండ్ 4 to 8 months ఫర్ బేసిక్స్ టు జాబ్ రెడీ లెవెల్. సో అరౌండ్ 4 to 8 months మనం యావరేజ్గా టైంని అయితే కేటాయించాలన్నమాట. సో కంప్లీట్గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కంప్లీట్గా యావరేజ్గా 4 to 8 months అయితే టైం పట్టవచ్చు. సో డిపెండ్స్ ఆన్ డైలీ ప్రాక్టీస్. సో డైలీ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అని చెప్పేసి దాని మీద అయితే టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫాస్టర్ విత్ కన్సిస్టెన్సీ, స్లోయర్ వితౌట్ ఫోకస్. కన్సిస్టెంట్గా డైలీ లర్న్ చేస్తున్నామంటే మనం ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫోకస్ లేకుండా మనం ప్రొక్రాస్టినేట్ చేస్తూ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయకపోతే సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సో డైలీ లర్నింగ్ చేయడానికి ట్రై చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ టైం. సో ఫ్యాక్టర్స్ మెయిన్గా టైంని అఫెక్ట్ అయ్యేటివి అంటే సో డైలీ ప్రాక్టీస్ అవర్స్. సో డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, అదేవిధంగా ఎటువంటి లర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయి, అండ్ కన్సిస్టెన్సీ, ఎంత కన్సిస్టెంట్గా మనం ఆ కోడింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పేసి, అదేవిధంగా డిస్ట్రాక్షన్స్ అండ్ మైండ్ సెట్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద కూడా టైం అనేది అఫెక్ట్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ hours ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.